7,000 సుమారులో మనకు కొనసాగుతుంది. 1,57,000. బంగారం ఏంటంటే ఇంకా తగ్గిపోద్దేమోనని అమ్మడానికి కూడా కొంతమంది వెళ్తున్నారు. కానీ అమ్మడం అనేది చూద్దాంలు అన్నట్టు ఎక్కువ అమ్మడం లేదు. కానీ అమ్మడం అనేది పక్కన పెట్టండి. కానీ బంగారం అనేది పెరుగుతుంది అనే దాంట్లో ఎవ్వరికీ సందేహం లేదు. ఎక్కువగా చెప్పాలి అంటే ఇప్పుడు బంగారాన్ని ఏ రేటు దగ్గర కొనాలి? ఇప్పుడు దగ్గర చూడండి 2 లక్షలు దాటిపోయి ఇంకా కొనలేని పరిస్థితి బంగారం. కానీ పెరుగుతుంది, ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని అందరికీ అనిపించింది. కానీ ఇప్పుడు బంగారం కొన్ని కారణాల వల్ల తగ్గుతుంది. ముఖ్యంగా అమెరికాలో డాలర్ బలపడిపోద్దని ఒక బలంతో, తర్వాత యుద్ధాలు ఆగుతాయి అనే ఒక తర్వాత స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్, అమెరికా వడ్డీ రేట్లకు సంబంధించిన విషయంలో బంగారం రేటు కొంచెం తగ్గుతుంది. బాగా తగ్గింది, చాలా వరకు 1,57,000కి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే బంగారాన్ని కొనాల్సిన సమయం అనే దాన్ని క్వశ్చన్ అని అడిగితే బంగారం 1,50,000, 1,60,000 మధ్యలో ఉన్నప్పుడే బంగారాన్ని కొనాల్సిన అద్భుతమైన సమయం అండి. ఈ సమయం మళ్ళా రాదు. ఎందుకంటే 1,50,000 ఇంకొక 5,000, 10,000 తగ్గొచ్చు, అంటే 1,50,000కి తగ్గొచ్చు. కానీ బంగారం మాత్రం పెరుగుతుంది. కాబట్టి బంగారం ఎప్పుడు కొనాలి అంటే 1,50,000, 1,60,000 మధ్యలో బంగారం 10 గ్రాముల ధర ఉన్నప్పుడే బంగారాన్ని కొనేయండి. ఎందుకంటే తర్వాత ఇంకెప్పుడు కూడా ఇంత తక్కువ రేటు మీరు చూడరు. ఒకవేళ మనం కొన్ని పరిణామాల వల్ల ఇంకో 10,000 తగ్గింది అనుకోండి, తగ్గవచ్చు. కానీ ఒక్కసారి పెరగడం మొదలు పెడితే మాత్రం వెళ్ళిపోద్ది. అది ఎందుకు పెరిగిద్ది బంగారం ధర అంటే 7 కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇంత తక్కువ రేటు మళ్ళీ మన జీవితకాలంలో చూడం. కాబట్టి కొనండి. ఎందుకు పెరిగిద్ది అనడానికి 7 కారణాలు ఉన్నాయి. ఇంత తక్కువ రేటు మళ్ళీ ఇంకెప్పుడు ఉండదు, పెరుగుతూనే ఉంటుంది. 7 కారణాలు ఏంటంటే